హాయ్ హలో వెల్కమ్ టు కెరీర్ బిజినెస్. భారత్ రష్యా మధ్య మైత్రి మరింత బలపడింది. దాదాపు 11 ఒప్పందాలు జరిగాయి. $100 బిలియన్ కి సంబంధించినటువంటి వాణిజ్యానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. అసలు ఏం జరగబోతుంది, ఈ భేటీ వెనుక రహస్యాలు ఏంటి? చాలా వరకు దేశాలు కూడా ఈ మైత్రి వెనుక, ఈ భేటీ వెనుక ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అసలు దీని మీద ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, దీనివల్ల భారత్కి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అలాగే రష్యాకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, రెండింటికి సంబంధించినటువంటి స్నేహ సంబంధాలు ఎంతవరకు ముందుకు వెళ్తాయి, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాజీ రాయబారి, భారత రాయబారి వినోద్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్, మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు, భారత్ కి సంబంధించి రష్యా అధినేత పుతిన్ గారు ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి వాళ్ళ మైత్రి కూడా సాగుతుంది. గతంలో ఎప్పుడు ఏ దేశానికి లేనటువంటి ఒక వీళ్ళిద్దరు అనుబంధం ఇంకా బాగా పెరుగుతుంది. ఎలా ఉంటుంది సార్, ఎలా ఉండబోతుంటారు? ముందుగా ప్రేక్షకులకు నమస్కారం. చాలా వరకు ఇప్పుడు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ విజిట్ ఇండియాకు ఎంతో ఇంట్రెస్ట్ కలిగించింది. మన దేశంలోనే కాకుండా, రష్యాలో కాకుండా ప్రపంచం అంతా కూడా. ఎందుకు అనంటే, ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఒక స్టాండ్ తీసుకొని రష్యన్ వారు గనక కంటిన్యూ అవుతున్నదని అంటే, రష్యన్ ఆయిల్ కొనే వాళ్ళలో ఇండియా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చైనాతో పాటు అన్నట్టు, మన మీద కొద్దిగా ఒక విధమైన ఎక్స్ట్రా టారిఫ్స్ అని చేసేసి ఏదో పనిష్మెంట్ చేయాలన్నట్టు చూసిన టైంలో రష్యన్ ప్రెసిడెంట్ రావటం, తర్వాత అదే మీరు అన్నది ఆ ప్రోటోకాల్ పక్క పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేసి ప్రెసిడెంట్ రిసీవ్ చేసుకున్నట్టు. అంటే ఒకసారి మనం చూసినట్టయితే అలస్కాలో వెళ్ళినప్పుడు సేమ్ ట్రంప్ కూడా వెయిట్ చేసి పుటిన్ రిసీవ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు పుటిన్ ఒకప్పుడు ఏమనుకున్నారంటే, ఈ రష్యా అగ్రెసివ్ గా ఉండిపోయి వార్ చేస్తుంది కాబట్టి శాంక్షన్లు పెట్టి ఐసోలేట్ చేసి రష్యాని డౌన్ చేద్దాం అనుకున్న పరిస్థితులలో అమెరికా అండ్ దాని వెస్టర్న్ అలీస్ ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే, ఇప్పుడు 3 సంవత్సరాలు చూసినట్టయితే రష్యన్ ఎకానమీ కానీ, రష్యన్ అడ్వాన్స్మెంట్ కానీ ఏది తగ్గలేదు. అంటే దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక విధంగా అది ట్రంప్ తీసుకున్న చర్య, అది ఏమంటారు అని అంటే అన్బ్యాలెన్స్డ్, అన్ఫెయిర్. అది ఏదైతే జరిగిందో నిన్న మనం పుటిన్ ఆయన ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ క్లియర్ అయిపోయింది. ఇది అమెరికన్ టారిఫ్స్ ఇండియా మీద వేయటం అనేది మీనింగ్ లెస్. అమెరికన్స్ మా దగ్గర నుంచి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూయల్ కొనుక్కుంటున్నారు రష్యా దగ్గర నుంచి. కానీ ఇండియా 1.4 బిలియన్ పీపుల్ ఉన్న వాళ్ళ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ మీద ఆయిల్ తీసుకుపోవడం వల్ల అసలు తప్పే లేదు. లీగల్ గా అంటే ఇంటర్నేషనల్ లా ఏది బ్రేక్ చేయలేదు. అది ఇంకా యాక్చువల్ గా అయితే న్యూక్లియర్ ఫీల్డ్ సప్లై చేసుకోవడం, కొనుక్కోవడం, మినరల్స్ కొనుక్కోవడం అమెరికాకి ఇంకా అది ఎక్కువ, అది అవసరం మనకంతా ఎక్కువ. యూరోపియన్స్ ఇంక్లూడింగ్ టర్కీ అయితే బోల్డ్ అంత ఆయిల్ తీసుకుంటుంది, బోల్డ్ అంత గ్యాస్ తీసుకుంటుంది. అందరిని వదిలిపెట్టి ఇండియా మీద చేయడం అనేది వెరీ అన్ఫేర్. అందుకనే నేను చెప్తున్నాను కదా, ఈ రష్యా అంటే పుటిన్ అనేది రష్యా విల్ స్టాండ్ విత్ ఇండియా. ఎనర్జీ సప్లై ఇంటరప్ట్ లేకుండా చేస్తాం, మీకు వీఆర్ విత్ యూ అని ఆ మాట చెప్పింది. 100% మీకు ఎటువంటి లోటు లేకుండా చూస్తామని. అదే కదా, అంటే మనకు ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఇండియా రష్యా రిలేషన్స్, ఇండో రష్యన్ బైలేటరల్ రిలేషన్స్ పోతే టైం టెస్టెడ్ రిలేషన్స్. ఇప్పుడు మనకు 1971 లో స్టార్ట్ అయిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, 1972లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆర్మీ అంతా సరెండర్ అయి బంగ్లాదేశ్ అవతరించినప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూస్తే, అప్పుడు మనం ఏం సంతకం చేశామంటే ఫ్రెండ్షిప్ ట్రీటీ, పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అని సంతకం చేశాం. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైంలో యాజ్ యూజువల్ అమెరికా ఎప్పుడు పాకిస్తాన్ సైడ్ ఉంటుంది. వాళ్ళ 7th ఫ్లీట్ పెద్ద అంటే వార్షిప్ పంపించింది ఇండియన్ భయపెట్టడానికి. అప్పుడు అంతకన్నా ఒక 1 hour ముందే రష్యన్ వార్షిప్ వచ్చి అక్కడ ఆగిపోయింది మన ఇండియా తరఫు నుంచి. 7th ఫ్లీట్ అమెరికన్స్ తోక ముడుచుకొని ఇలా అనాల్సి వచ్చింది. అంటే పాకిస్తానీ ఆర్మీ అంతా చేతులు ఎత్తేసి సరెండర్ చేసి రష్యా మన బంగ్లాదేశ్ అవతరించిందని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే అంత టైం టెస్టెడ్ ఫ్రెండ్షిప్ ఉన్నది రష్యా ఇండియా మధ్య. ఆ టైంలో ఆ షిప్ పంపించింది రష్యా నుంచి. రష్యా వచ్చింది. అంటే ఇప్పుడు చూసాం ఇప్పటి నుంచే కదా, అప్పటి నుంచి 71, 72లో ఇది జరిగింది. 71, 72లో వార్ అయినప్పుడు, అంటే అప్పటి నుంచి కూడా అప్పుడు సోవియట్ యూనియన్ ఉండేది. అంటే అప్పటి నుంచి ఉన్నా కానీ ఇప్పుడు మేజర్ రష్యానే కదా. ఇప్పుడు దాని తర్వాత విభజన జరిగిన తర్వాత మెయిన్ రష్యన్ ఉంది కాబట్టి, అంటే అప్పటి నుంచి ఉన్న మనం మాస్కో ఢిల్లీ రిలేషన్స్ అవి టైం టెస్టెడ్. అదే
మరి మనకు కార్గిల్ వార్ అప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు స్పేర్ పార్ట్స్ అమెరికా సప్లై చేయలేదు. ఓకే. చూశారు కదా, అంటే ద డిఫరెన్స్ బిట్వీన్. కాకపోతే ఏంటంటే మనకి ఇండియా అనేది రైజింగ్ పవర్ కాబట్టి, ఇంటర్నేషనల్ పవర్ కాబట్టి మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఓకే. అమెరికాకు, వెస్ట్రన్ ఎలీస్ కు, తర్వాత రష్యాకు, తర్వాత చైనాతో పాటు కూడా కొంతవరకు మన రిలేషన్స్ అనేది బ్యాలెన్సింగ్ లో మనం మూవ్ అవుతాం. ఓకే. ఇప్పుడు ఏదైతే పర్టికులర్ ఈ టైంలో అంటే స్ట్రాటజిక్ రిలేషన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్న అవసరానికి రష్యాకు ఉన్నది మనకున్నది ఒకటి. ఇప్పుడు మన అవసరాలన్నీ అందరికీ తెలుసు, కానీ రష్యాకి ఏంటంటే రష్యాను ఐసోలేట్ చేసి రష్యాను డౌన్ చేయాలి అని మొత్తం శాంక్షన్స్ పెట్టేశారు, వాళ్ళ అసెట్స్ ఫ్రీజ్ చేశారు, ఏం చేశారు. కాబట్టి పుటిన్ కూడా ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏమని డిక్లేర్ చేసిందంటే ఏ కంట్రీ పోయినా అరెస్ట్ చేయమని వాళ్ళు అనౌన్స్ చేసింది. వార్ క్రైమ్స్ కింద అరెస్ట్ చేస్తాయి. అందుకని అన్నాడు కదా, ఈవెన్ చిన్న చిన్న దేశాలకు కూడా పోలేకపోతున్నాడు. షాంఘైలో ఎస్సీఓ కోఆపరేషన్ అంటే షాంఘై దాంట్లో అటెండ్ అయ్యింది పుటిన్. మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఉన్నారు, తర్వాత జీ జిన్పింగ్ కూడా, ముగ్గురు నిలబడి ఆ ఫోటో దిగినప్పుడు అయితే ట్రంప్ అలదలు చెప్తున్నారు. ఆ కోఆపరేషన్ అక్కడ పోయాడు. తర్వాత ఇండియాకి వచ్చారు. నార్మల్ గా ఇది పుటిన్ విజిట్ ఏంటంటే మనకు 2000 లో మనం ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది డెవలప్ చేసుకున్నాం, సంతకాలు చేసినాం. దాని పద్ధతి ప్రకారం ఏంటంటే యాన్యువల్ సమ్మిట్స్ అని ఉంటాయి. యాన్యువల్ సమ్మిట్ లో ఒకసారి మాస్కోలో జరుగుతుంది, ఒకసారి ఇండియా జరుగుతుంది. సో ఇప్పుడు ఏమైంది అంటే లాస్ట్ టైం కోవిడ్ వల్ల మన ప్రైమ్ మినిస్టర్ కూడా అక్కడ వెళ్ళలేకపోయాడు. తర్వాత ఈ రష్యన్ యుక్రెయిన్ వార్ వల్ల పుటిన్ కూడా ప్రెసిడెంట్ రాకపోయింది. సో మధ్యలో గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు 23rd అని అంటే 25 years లోపల 2 years గ్యాప్ తప్ప ఎవ్రీ ఇయర్ యాన్యువల్ సమ్మిట్ మనకు జరుగుతుంది. సో ఈ 23rd యాన్యువల్ సమ్మిట్ మన బయోలేటరల్ గా బిట్వీన్ ఇండియా అండ్ దెన్ రష్యా జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ గా 2 countries మధ్యనే కాకుండా వరల్డ్ అఫైర్స్ లో కూడా అది ఇంపార్టెంట్ ఈవెంట్ గా పరిగణించబడుతుంది. ప్రతి దేశం కూడా ఏం జరగబోతుంది వీళ్ళిద్దరి మధ్య, ముఖ్యంగా అమెరికా అసలు ఎలా ఉండబోతుంది సార్? అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు ఈ మనకు ఒప్పందాల వల్ల? సరే, ఇప్పటి వరకు అయితే పెద్ద కామెంట్స్ రాలేదు, కానీ పుటిన్ మాత్రం చాలా డిప్లొమాటిక్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ట్రంప్ మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు క్లియర్ గా మాట్లాడు. ట్రంప్ సిన్సియర్, ఈ వార్ ను స్టాప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుండ్రు, మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం. కానీ ఆయన అడ్వైజర్స్ తర్వాత ఆయన అలీస్ అంటే యూరోపియన్స్ వీళ్ళు అందుకని ట్రంప్ ఏం చేస్తున్నారంటే పక్కదాన్ని పట్టిస్తున్నారు, ప్రొవోకేట్ చేస్తున్నారు. బట్ ట్రంప్ ఈజ్ సిన్సియర్. ఎందుకు ఈ మాట ఎప్పుడు చెప్పాడని అంటే, ఒక క్వశ్చన్ మీరు అలస్కాకి వెళ్ళారు కదా, 1-to-1 ట్రంప్ తో డిస్కస్ చేశారు కదా, దాని తర్వాత సీజ్ ఫైర్ అవుతుంది, తర్వాత వార్ స్టాప్ అవుతుంది అనుకో, ఎందుకు వెళ్ళదంటే అదే అందుకని నేను చెప్తున్నాను, మేము సిన్సియర్ గా సీరియస్ గా డిస్కస్ చేసుకొని సీజ్ ఫైర్ చేయటమా లేకపోతే ఎండ్ చేయటమా ఏం చాలా ఆలోచించాము. ఒక స్టేజ్ కి వచ్చాము, ఒక అగ్రిమెంట్స్ వచ్చే స్టేజ్ కి వచ్చినప్పుడు ఈ అలీస్ అడ్వైజర్స్ ట్రంప్ ను పక్కదాలు పెట్టేసి అలా చేస్తున్నారు. బట్ స్టిల్ ట్రంప్ మాత్రం చాలా వరకు ఈజ్ హానెస్ట్ మ్యాన్. అంటే ఆ విధమైన పద్ధతిలో ఇక్కడ అన్నాడు కాబట్టి మన దగ్గరికి వచ్చి అలా అన్నప్పుడు ఏదన్నా ఒక మాట ఎగనిస్ట్ అన్నప్పుడు అయితే చాలా సీరియస్ గా తీసుకుంటాం. అలా కాకుండా చాలా డిప్లొమాటిక్ గా ఎస్ మేము కూడా అంటే అన్నాడు కదా, ఇండియా కూడా డైలాగ్ తోటి వార్ ఎండ్ చేయాలని కోరుకుంటుంది, మేము కూడా వార్ ఎండ్ చేయాలని కోరుకుంటున్నాం. కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అలీస్ అడ్వైజర్స్ మిస్గైడ్ చేసి ప్రొవోకేట్ చేస్తుంది కాబట్టి ప్రొలాంగ్ అవుతుంది. అంటే ఇండియా కూడా మోదీ గారు కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిందంట, వచ్చినట్టుగా కూడా వేరుగా తెలుస్తుంది. ఏం చెప్పారంటారు సార్? అదే ఇప్పుడు మొదటి నుంచి మనది ఏదైతే స్టాండ్ ఉన్నదో డిప్లొమాటిక్ వేస్ డైలాగ్ పద్ధతిలో మనం ఈ వార్ ను తగ్గించుకోవాలి, వార్ కు ఒక ఎండ్ చేయాలి, సీజ్ ఫైర్ అన్న ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలని ఏదైతే మనం అడ్వకేట్ చేస్తున్నాం, అది దానికి పుటిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది మొన్న. ఈ వారు ఎందుకు వచ్చింది, మామూలు వచ్చింది కాదు. సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయినప్పుడు ఏదైతే ఉందో కొన్ని ఇండిపెండెంట్ స్టేట్స్ గా ఏర్పడిన తర్వాత కొంతకాలం దాకా 8 ఏళ్ల దాకా మేము ఆయన్ని రికగ్నైజ్ చేయలేదు. దాని తర్వాత రికగ్నైజ్ చేసినాం, కానీ ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉన్నది కాబట్టి. ఎందుకు ఇంపార్టెంట్ ప్లేస్ అని అంటే, మామూలుగా ఈ నాటో అనేది యుఎస్ఎస్ఆర్ అగెనిస్ట్ గా క్రియేట్ చేయబడ్డది కాబట్టి నాటో ఫోర్సెస్ వచ్చి మా బాటలు ఉండకూడదు అనే పద్ధతిలో మొదటి నుంచి చెప్తున్నాం. యుక్రెయిన్ కూడా అప్పుడు అదే చెప్పాం. సో అప్పుడు ప్రాబ్లం లేదు. కానీ రాను యుక్రెయిన్ వెస్ట్ వైపు వెళ్ళిపోయి నాటో పార్ట్నర్ కావడం అనేది ఇవన్నీ డిక్లేర్ చేసుకోవడం అనేది నచ్చలేదు. తర్వాత ఆ క్రిమియా ఏరియా అయితే చాలా క్రూషియల్
రష్యా. ఎందుకంటే సీ అంటే ఎంట్రన్స్ ఇంటూ ద సీ హాట్ వాటర్ రానికి అది చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి వాళ్ళ దగ్గరనే ఉన్నది. కాకపోతే నెక్స్ట్ దిస్ యుక్రెయిన్ ఉంది కాబట్టి మాదే ల్యాండ్ అని యుక్రెయిన్ క్లెయిమ్ చేసుకుంటుంది. కానీ ఎప్పటి నుంచో రష్యా వాడుతున్నది. వాడుకోవడమే కాకుండా కొంత ఫైనాన్షియల్ గా కూడా పేమెంట్స్ కూడా ఇస్తున్నది రష్యా. సో ఈ అండర్స్టాండింగ్ లన్నీ యుక్రెయిన్ వైలేట్ చేసింది కాబట్టి మేము వాళ్ళకి సీరియస్ చెప్పాల్సి వచ్చింది. చివరికి ఫోర్స్ఫుల్ గా మేము మా ఏరియాస్ ఏదైతే మా అనుకున్నామో మేము తీసుకోవాల్సి వచ్చింది. బట్ స్టిల్ మేము ఇప్పుడు ఏం లేదు, మధ్యవర్తిత్వం వహించేటువంటి అవకాశం ఉందంటారు సార్ భారత్ ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య? అంటే మనం మధ్యవర్తి అంటే చెప్పగలిగిందే చెప్తుంటాం. కానీ అంటే ఏ లెవెల్ వరకు మన మధ్యవర్తిత్వం ఇన్ఫ్లూయెన్స్ చేయగలుగుతుంది అని అంటే మనం ఫస్ట్ రేంజ్లో లేము. చైనా కనుక చెప్తే సీరియస్ గా పుటిన్ వింటారు, రష్యా వింటారు. దాని తర్వాత మనం నెంబర్ 2 అనుకో మనం చెప్తే అలా ఉంటుంది. బట్ మన ఎఫెక్ట్ అయితే కొంతవరకు ఉంటుంది. కాకపోతే కొంత కన్స్టెంట్స్ మనకి. ఎందుకంటే మన ఇన్ఫ్లుయెన్స్ రష్యా మీద ఉంటది, దానికంటే ఎక్కువ చైనా మీద ఉంటుంది. చైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంటే పుటిన్ కు జీ జిన్పింగ్ కు ఈ మధ్య కొద్దిగా క్లోజ్నెస్ ఎక్కువ అయిపోయింది. సో దాంతో వాళ్ళ జీ జిన్పింగ్ చైనా మాటకు కొంత వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, మనకు తక్కువ. బట్ స్టిల్ మనం కన్వే చేస్తే వాళ్ళకి అర్థం అవుతున్నది. అయితే ఇప్పుడు అదే మనం అనుకున్నది ఏంటంటే ఈ టైంలో పుటిన్ రావడం అనేది, ఇంత ఘనంగా ఇవన్నీ జరగడం అనేది ఇంపార్టెంట్ అని అంటే పర్టికులర్ గా ఒకటి అనుకున్నాం కదా, రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యా ఐసోలేట్ కాలేదు. వాళ్ళ సత్సంబంధాలు ప్రపంచంలో అంతటా ఇంపార్టెంట్ ప్లేయర్స్ తోటి మంచిగానే ఉన్నాయి. ఇంపార్టెంట్ ప్లేయర్స్ అని అంటే ఇప్పుడు అమెరికా, చైనా, రష్యా, ఇండియా. ఇక యూరోప్ అని అంటే ఎలాగో రష్యాకి అగెన్స్ట్ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెంట్ ప్లేయర్స్ తోటి సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. తర్వాత వాళ్ళ ఎకానమీ దెబ్బతినలేదు. అదే కాకుండా మనకున్న బైలాటరల్ రిలేషన్స్ ట్రంప్ బెదిరింపు వల్ల, అమెరికా బెదిరింపు వల్ల ఏమాత్రం మనకు ఎఫెక్ట్ కాలేదు. ఇంకా స్ట్రెంగ్త్ అవుతాయని డిక్లేర్ చేయడానికి ఆయన ఇక్కడ డిక్లేర్ చేసింది అంటే వచ్చిండు. అలానే ఆటోమేటిక్ గా డిక్లేర్ చేసిన తర్వాత మనకేంటంటే క్రూషియల్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే ఎనర్జీ, ఆయిల్ సప్లైస్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకప్పుడు మనకు ఇరాన్ బాగా ఉండేది, దాని తర్వాత ఇరాక్ ఉండేది, తర్వాత సౌదీ అరేబియా ఉండేది. ఈ సోర్సెస్ నుంచి తగ్గిపోయి, ఎందుకంటే ఇరాన్ కూడా వాళ్ళు శాంక్షన్లు పెట్టి దూరం చేశారు ఆయిల్ ఎక్కువ. సో ఇరాక్ నుంచి కూడా తక్కువ అయిపోయింది. సో సౌదీ నుంచి కాస్ట్లీ అయిపోతుంది మన ఆయిల్. సో రష్యా నుంచి ఆయిల్ సప్లై 2% తీసుకునేది ఇప్పుడు మనం 40% దాకా మనం ఆయిల్ సప్లై అక్కడ తీసుకోగలుగుతున్నాం. అంటే మనకు చాలా అడ్వాంటేజ్ తోటి. సో ఆ ఎనర్జీ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు అయితే అమెరికాని ఎంకరేజ్ చేసింది, ఎందుకంటే టోటల్ బ్లాక్ అయిపోయింది అనుకో అంత సప్లై. వరల్డ్ మార్కెట్ పోయినప్పుడు అయితే రేట్లు పెరిగిపోతాయి. సో అలా కాకుండా అప్పుడు బైడెన్ టైంలో ఉన్నప్పుడు వార్ స్టార్ట్ అయినా యూ కంటిన్యూ తీసుకోండి, దానికి మాత్రం ఆబ్జెక్షన్ లేదన్న. కానీ ట్రంప్ ఇంపోజ్ చేయడం వల్ల ఏమైందంటే మనకు స్లోగా తగ్గించాం. గత అంటే 2 నెలల లోపల అక్టోబర్ లో అయితే చాలా మిడిల్ ఆఫ్ అక్టోబర్ నుంచి నవంబర్ మిడిల్ చూసుకుని చాలా తగ్గిపోయింది. అందుకని పుటిన్ అన్నది నో అక్కడ తగ్గించడానికి వెళ్ళలేదు, మళ్ళీ ఇంక్రీజ్ సప్లై చేసేస్తాం, ఏ ప్రాబ్లం లేదు అని ఇంటరప్ట్. అది ఆయిల్ సప్లై గురించి ఉన్నది. దాని తర్వాత ఇంకా ఏంటంటే డిఫెన్స్. ఇంతకుముందు అన్నాం కదా మనం 71, 72 వాటికి బంగ్లాదేశ్ వాడప్పుడు వాళ్ళు ఏదైతే అమెరికా వాళ్ళు వచ్చి మనల్ని బెదిరించడానికి కార్గిల్ అట్లు వచ్చినప్పుడేమో మనకు అమెరికన్ సప్లై బంద్ చేసి అప్పుడు మన ఇజ్రాయెల్ వాళ్ళు సప్లై చేశారు. కానీ అమెరికా మాత్రం సప్లై బంద్ చేసింది. అన్ప్రిడిక్టబుల్, అన్డిపెండబుల్ పార్ట్నర్ అమెరికా. కాకపోతే ఏంటంటే మనకు రిలేషన్స్ ఎకనామిక్ గా, టెక్నాలజికల్ గా అవసరం కాబట్టి మనం అంటే 3 మిలియన్ పీపుల్ అక్కడ ఉన్నారు. వాట్ ఎవర్ ఎక్స్పర్ట్స్, టెక్నికల్ కంప్యూటర్స్ అయినా, సైంటిస్టులు అయినా అంతా ఉన్నారు. అంటే నాకు తెలిసిన మన రిలేషన్స్ కొంతవరకు బాగుండాలని మనం మెయింటైన్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన 50% ఏదైతే తారీఫ్ ఉన్నదో అది మాత్రం ఈ బ్రెజిల్ పెట్టారు, మనకు పెట్టారు, కానీ ఇంకెవరికి పెట్టలేదు. సో పార్షియాలిటీ చూపించినట్టు. మనం ఇప్పుడు పుటిన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అదేమైందంటే ఆ డిఫెన్స్ వాళ్ళేమో F-35 తీసుకోమంటున్నారు, వీళ్ళేమో సుఖాయ్ 57 ఇస్తామంటున్నారు ఆల్రెడీ. మోడర్న్ ఫైటర్ జెట్స్. సో కాస్ట్ వైజ్ చూస్తే ఆల్మోస్ట్ 8-9 టైమ్స్ కాస్ట్లియర్ F-35. మెయింటెనెన్స్ కాస్ట్లియర్, దీనికి చాలా చీప్. అదే కాకుండా సుఖాయ్ 57 మళ్ళీ ఇప్పుడు రష్యా కూడా డిక్లేర్ చేసింది ఏంటంటే కో ప్రొడ్యూస్ ఇండియాలోని, ఇక్కడ కూడా చేస్తారు, టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు రష్యా నుంచి. సో అని విజిట్ ముందే అనౌన్స్ చేశాను, ఇప్పుడు కూడా డిస్కషన్స్ అయ్యాయి. అంటే మనకు డిఫెన్స్ తర్వాత స్పేర్ పార్ట్స్ మిగతా ఇప్పుడు మనం MiG-29 తో స్టార్ట్ చేసి ఇప్పుడు తీసేసాం మనం. ఇప్పుడు
ఇప్పుడు సుఖాయ్ తోటి వచ్చింది. ఈ దీంతో మళ్ళీ ఇప్పుడు ఏదైతే డిఫెన్స్ R&D ఉన్నదో అవన్నీ మనం కో ప్రొడక్షన్, ఇప్పుడు మన బ్రహ్మోస్ ఉన్నది మిసైల్స్, ఇది రష్యా ఇండియన్ కొలాబరేషన్ జరుగుతుంది. మనం మొన్న ఏది ఆపరేషన్ సింధూర్ బ్రహ్మాండంగా యూజ్ చేస్తాం. అలానే కాకుండా ఈ మిసైల్స్ కూడా మనం థర్డ్ కంట్రీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. అంటే ఆ స్టేజ్కి వచ్చేసింది. అలానే వాళ్ళు కూడా ఇప్పుడు సుఖాయ్ 57 కూడా చేసేస్తే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిపోతే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇండియా కెన్ యూజ్, మనకి ఏ అవసరం మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక థర్డ్ కంట్రీకి ఇద్దరు కలిసి కూడా మనం ఎక్స్పోర్ట్ చేయవచ్చు. సో అటువంటి కోఆపరేషన్ మనకు అమెరికా నుంచి రాలేదు. అదే F-35 ఇచ్చిందంటే అది వైట్ ఎలిఫెంట్ అంటే కదా, బర్డెన్ 10 times కాస్ట్లీ. తర్వాత క్రిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు స్పేర్ పార్ట్స్ పనిచేస్తారు. ఈవెన్ అంత దూరం ఎందుకు, మనకు మిరాజ్ అప్గ్రేడ్ చేసుకుంటే మన వార్ టైం ఉందంటే ఈవెన్ ఫ్రెంచ్ వాళ్ళు కూడా అగ్రి కాలేదు. అంటే ఒక్కోసారి క్రిటికల్ పాయింట్స్ లో అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళు ఇవ్వలేదు. కానీ రష్యా అలా కాదు. సో మనకు ట్రాన్స్ఫర్ టెక్నాలజీ, తర్వాత కాస్ట్ వైజ్ చాలా చీప్, తర్వాత ఇప్పుడు థర్డ్ కంట్రీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకునే ఫెసిలిటీస్ చేస్తూనే ఉన్నాం. ఇది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ట్రేడ్ ఏమవుతుంది అని అంటే మనకు 68.7 బిలియన్స్ లాస్ట్ ఇయర్ అయింది. దాంట్లో 4.8 బిలియన్ మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం రష్యాకు. అంటే 64 బిలియన్ వర్త్ మనం ఇంపోర్ట్ చేస్తాం, అక్కడి నుంచే తీసుకుంటాం. ఎందుకు జరుగుతుంది అంటే రెండు, ఎనర్జీ ప్లస్ డిఫెన్స్. సో దీని మాత్రం ఇంతకాలం ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది కాబట్టి ఈ శాంక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు రూబుల్ ట్రేడ్ కూడా మనం చేసుకున్న అగ్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ కొద్దిగా డిఫికల్టీస్ అవుతుంది. దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, బ్యాలెన్స్ తీసుకురావాలని ఇప్పుడు చాలా సీరియస్ గా డిస్కస్ చేసి ఏం చేశానంటే ఓకే, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఫార్మాసిటికల్స్, ఎందుకంటే నేను ఉజ్బెకిస్తాన్ లో, అజర్బైజాన్ లో అన్ని సిఎస్ కంట్రీలు చేసి వచ్చాను కదా, అక్కడ మెడిసిన్స్ దొరకవు. నేను డిప్లొమాటిక్ వ్యాలీలో మెడిసిన్స్ తెప్పించి వాళ్ళకి అజర్బైజాన్ లో పేషెంట్స్ చూసి నేను తెలుసు డాక్టర్ కాబట్టి ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోయారు అంటే ఇన్స్టెంట్ రిలీఫ్ కదా. వాళ్ళు అప్పుడు నాకు పెద్ద ఆనందం ఇచ్చి ఇవాళ ఇస్తాను, నేను తీసుకోలేదు బాబు, నేను డిప్లొమాటిక్ ఇండియన్ అంబాసిడర్, నేను ఏం చేయలేను, మీకు ఎంత కావాలంటే అంత చేస్తే ఎలా హెల్ప్ చేయగలం అని అంటే మన ONGC వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు ఫుడ్ హోల్డ్ అనేది. అయితే వాళ్ళకి వీసాలు కూడా ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. నేను పోయిన తర్వాత 1 బిలియన్ వర్త్ ఆఫ్ ఆయిల్ ఫీల్డ్ ఇప్పించారు ONGC అంటే చూడండి గుడ్ విల్ రిటర్న్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనకు అంటే ఫార్మసిటికల్స్ వాళ్ళకు మనం బోల్డ్ చేయబడ్డాం. ఇంకోటి అంటే వ్యాక్సిన్స్ లో మనం వ్యాక్సిన్ డిప్లొమసీ కోవిడ్ టైంలో ఎంతో మంది పంపించాం. ఇప్పుడు రష్యా కూడా వాళ్ళకు వ్యాక్సిన్ లో చాలా ఇంప్రూవ్ డెవలప్ అయింది. సో బోత్ కంట్రీస్ ఫార్మసిటికల్స్ లో అంటే కోఆపరేషన్ చేసుకొని మెడిసిన్స్ డెవలప్ చేయడం అనేది, ప్రొసీడ్ కావడం అనేది ఆల్రెడీ MOUలలో అగ్రిమెంట్లలో సబ్మిట్ చేశారు. తర్వాత షిప్ బిల్డింగ్ లలో కూడా ఇప్పుడు మనకు ఈవెన్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటప్పుడు కూడా షిప్స్ మనకు చాలా తక్కువ అవుతుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి దాన్ని కూడా మొత్తం చేసుకొని తయారు. ఇంకా న్యూక్లియర్ లో ఇప్పుడు మనకు కుడంకులో ఉన్నది ఒక 6 రియాక్టర్స్ ఉన్నాయి అక్కడ, 5 రియాక్టర్స్ అక్కడ 6 వచ్చేస్తుంది. వాళ్ళు అదే కాకుండా ఇంకోటి మేము ఎక్స్ట్రా న్యూక్లియర్ రియాక్టర్ సప్లై చేస్తాం, మీరు ఎక్కడ పెట్టుకుంటారు మీరే డిసైడ్ చేసుకుని ఆల్రెడీ అర్థం చేసాం. అంటే న్యూక్లియర్ కోఆపరేషన్. అలానే కాకుండా స్మాల్ మోడ్యూల్స్ లో కూడా మేము మీకు సప్లై చేస్తాం అంటే అవుట్ రైట్ గా ఫుల్ కోఆపరేషన్ తోటి ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ, ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఈ ఆయిల్స్, గ్యాస్ ఏదైనా ఇవన్నీ అంటే చాలా అవుట్ రైట్ గా వచ్చేసి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి చాలా వరకు మనకు ఉపయోగం. అదే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనందరూ H1 వీసాలు ఇవన్నీ అమెరికా కట్ చేస్తుంది కదా, రష్యన్ చాలా అవసరం అక్కడ. అంటే మనకు స్కిల్డ్ మ్యాన్ పవర్ చాలా తక్కువ. సో ఇప్పుడు అందుకనే అగ్రిమెంట్ కూడా చేస్తున్నారు స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా తీసుకునేటట్టు. మొన్న వార్లో కూడా కొంతమంది పోయి ఏదో మ్యాన్ పవర్ పోతే వాళ్ళని ఏదో అక్కడ పెట్టారు, వార్ జోన్కి తీసుకెళ్ళి అది తప్ప అంటే అది కరెక్ట్. అది అలా చేయకుండా రెగ్యులర్ చేయడానికి స్కిల్ మ్యాన్ పవర్, కంప్యూటర్స్ అనుకోండి, R&D అనుకోండి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్, హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఇవన్నీ అన్నిటిగా స్కిల్డ్ మ్యాన్ పవర్ మూవ్మెంట్ ఇండియా నుంచి రష్యాకి వచ్చి అది కూడా సంతకాలు చేశారు. అంటే ఇవన్నీ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు డిఫెన్స్, ఎనర్జీ, దాని తర్వాత ఫార్మా, అగ్రికల్చర్ తోటి, తర్వాత స్కిల్డ్ మ్యాన్ పవర్ మూవ్మెంట్,
అండ్ ఒక ఆల్టర్నేటివ్ దొరికింది మనకి అమెరికాకి. ఎగ్జాక్ట్లీ అదే ఏమైతే అందుకనే ఇప్పుడు మన ప్రొఫెసర్ మనం చేశారు కదా, రష్యన్ లాంగ్వేజ్ ఏముంది స్పెషల్ ఇప్పుడు ట్రైనింగ్ చేసేసి ఇప్పుడు మన టామ్ కమ్లో ఇజ్రాయెల్ పంపిస్తున్నాం. అవును సార్. ఓకే, అంటే ఇక్కడ మనం ఇచ్చే దాంట్లో కూడా అంటే ముందే మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం లాంగ్వేజ్ కి సంబంధించి. అన్ని లాంగ్వేజ్ కి వాళ్ళ కల్చర్ కి అన్ని ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేస్తే వాళ్ళకు ఈ మ్యాన్ పవర్ ఉపయోగపడుతుంది. మళ్ళీ తర్వాత మనకు R&Dలో మన స్పేస్ లో ముందుకు పోయిన అంటే ఒకప్పుడు వీళ్ళ మీద ఎంతో ఆధారపడి మాస్కో వాళ్ళ మీద అటువంటి టెక్నాలజీ ఇప్పుడు మనంతా మనం డెవలప్ చేసి ఇట్లా అడ్వాన్స్ వచ్చేసి మనం వేరే వాళ్ళ సెటిలైట్ మనం బయట పంపిస్తాం, ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికన్స్ కూడా యూరోపియన్స్ కూడా. అంటే ఇటువంటి R&Dలో పర్టికులర్లీ డిఫెన్స్ లో మనం చాలా డిపెండ్ అయ్యి ఉన్నాం కాబట్టి మేక్ ఇన్ ఇండియా సిస్టమ్ ఏదైతే అనుకున్నారో మన ప్రభుత్వం, మన ప్రైమ్ మినిస్టర్. చాలా మంది ఎక్కువగా అమెరికా అంటే మనకి ఇప్పటి నుంచో అది అలవాటు అయిపోయింది సార్. ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్ అవగానే మనం అక్కడికి వెళ్ళాలి. డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అదొక గోల్ అయిపోయింది చెప్పాలంటే. బట్ ఇప్పుడు ఇటు మూవ్ అవ్వగలుగుతారంటారు? డెఫినెట్ గా మనకి ఇండియన్స్ ఎక్కడ ఏ కంట్రీలో చూసినా ఉన్నారు. కాకపోతే ఈ కమ్యూనిస్ట్ కంట్రీ ఒకప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్, కల్చర్ కొద్దిగా డిఫికల్ట్ ఉండేది, అంత ఫ్రీడమ్ ఉండకపోయేది. చైనాలో అయినా రష్యాలో అయినా. కానీ ఇప్పుడు చైనా బోర్డు మంది మెడికోస్ డాక్టర్లు ఎక్కడ చదువుకొని మెడిసిన్ చదువుకొని వచ్చేస్తున్నారు. దాని తర్వాత అక్కడ కూడా కొంతమంది పని చేసుకుంటారు చాలా మంది. అలానే రష్యా కూడా లాంగ్వేజ్ బ్యారియర్, కల్చర్ బ్యారియర్ తగ్గిపోయింది చాలా వరకు. సో అందుకని ముందు ఇక్కడ కూడా ట్రైనింగ్ సెంటర్స్ పెట్టేసి మ్యాన్ పవర్ రష్యా పంపించేటట్టు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ అనౌన్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ కోఆపరేషన్ల వల్ల ఇండియాకు బెనిఫిట్ ఉంటుంది, తర్వాత రష్యాకు కూడా బెనిఫిట్ అవుతుంటుంది. అంటే విన్ విన్ సిచ్యువేషన్. కాకపోతే ఇప్పుడు ఏమైతుందంటే మనకు అన్డిపెండబుల్ పార్ట్నర్ నుంచి టైం టెస్టెడ్ డిపెండబుల్ పార్ట్నర్ రష్యా ఉంది కాబట్టి మీరు అన్నట్టు అదే ప్రతి ఒక్క టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ పాస్ అయిపోతున్నా అమెరికా వైపు చూస్తున్నారంటే అదొక ట్రెండ్ ఉంది. కానీ ఇప్పుడు అదే చూసాక ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు అమెరికా వద్దులే భయాన్ని కలిగించి వచ్చేసింది. ఆల్టర్నేట్లలో కొంతమంది ఏం చేస్తున్నారు, కెనడా ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు మళ్ళీ రమ్మని. ఎందుకంటే మధ్య అనుకున్న రిలేషన్స్ ట్రూడో కొద్దిగా చూడ ఈ పాకిస్తాన్ సపోర్టర్ కాబట్టి అలా కొద్దిగా దెబ్బతిని మళ్ళీ నార్మలైజ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఉంది. ఇప్పుడు ఈ యూరోప్ తగ్గుతుంటే రష్యా ఈజ్ పార్ట్ ఆఫ్ యూరోప్ కాబట్టి ఇటువైపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంటే ఇప్పుడు మనకి ఏంటి, ఈ విజిట్ వల్ల ప్రపంచానికి చెప్పింది ఏంటంటే రెండు కంట్రీస్ కలిసి మా బైలేటరల్ రిలేషన్స్, ఫ్రెండ్షిప్ టైం టెస్టెడ్, అప్స్ అండ్ డౌన్స్ ఏ వచ్చినా మాకు ఈ ఎఫెక్ట్ కావు. పర్టికులర్ గా ట్రంప్ వచ్చిన తర్వాత ఏదైతే శాంక్షన్స్ పెట్టి రష్యాను అలా ఏదో దెబ్బతీయాలనుకొని రష్యా ఆయిల్ తీసుకుంటున్నాం కాబట్టి రష్యా వార్ మేమే ఇండియానే నడిపిస్తుంది అనేది ప్రోపగండా చేసి ఎక్స్ట్రా టారిఫ్స్ అన్ని వేసేయటం వల్ల ఈ వీళ్ళని కూడా కొద్దిగా దెబ్బ కొట్టాలనే ఏదైతే ఆలోచనలు ఉన్నాయి వాటన్నిటిని అధిగమించి ఎక్కడ భయపడినట్టు కూడా కనిపించలేదు కదా సార్. అసలు ఇండియా అంటే అంత ఎక్కువ వేసేస్తున్నారు, అంతమంది ఇండియన్స్ అక్కడ ఉన్నారని కానీ ఎక్కడ కూడా భయపడకుండా అంటే చర్యల ద్వారానే సమాధానం ఇచ్చారని వచ్చేసరి మోదీ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక స్ట్రాటజిక్ తీసుకున్నారంటారు. నేచురల్ అప్రిషియేట్ ది ప్రైమ్ మినిస్టర్. సో కాకపోతే ఏంటంటే ట్రంప్ ఇప్పటికీ ఎన్ని 14-15 సార్లు అనౌన్స్ చేసేసి నేనే ఇండియా పాకిస్తాన్ వారిని ఆపేశాను, ఆపకపోతే నేను పని చేస్తాను, తారీఫులు పెట్టేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటే ఓకే అని నేను ఇన్విట్ ఆపేస్తుంటే అనౌన్స్ చేసుకుంటున్నాడు. అది కొద్దిగా టూ మచ్ ప్రోపగండా చేసుకున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక్కసారి కూడా నో రిపీలే ఇది తప్పది ఇన్నిసార్లు అంటున్నది కానే కాదు, నాతో ఎప్పుడు నన్ను మాట్లాడలేదు, నన్ను వార్ స్టాప్ చేయమని నాకేం చెప్పలేదు అనేది ఒక విధమైన గట్టి సమాధానం ఇచ్చింటే నోరు మూసుకునేవాడు. మరి ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నాడు అది ఇంటర్నల్ గా ఏదైతే కొత్త వరకు ఉంటుంది. కానీ కాకపోతే ఏంటంటే ఎస్ అమెరికన్స్ ట్రై చేసిండు. రూబియో ఉన్నాడు అంటే మన ఫారెన్ మినిస్టర్, ఫారెన్ సెక్రటరీ, ఆయన ట్రై చేసిండు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడాడు, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ మాట్లాడాడు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ అక్కడ పోయి ఆల్మోస్ట్ నీల్ డౌన్ అంటే ప్రాస్టేట్ అయిపోయి వారు ఆపండి బాబు ఏమన్నా చేయండి ఇంటర్వ్యూ కానీ వాళ్ళు అంటారు. మనకు అవసరం లేదు కదా, మనకి మొదటి నుంచి అంటున్నారు నో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది. అందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేసి అదే పడ్డారు కాబట్టి వాళ్ళు కొంతవరకు 2-3 సార్లు మాట్లాడి తగ్గించని ఏంటి స్టాప్ చేసింది ఏంటంటే స్టాప్ మన వాళ్ళు అగ్రి అయ్యారు. ఒక దినవంతా నడిచింది అది. ఈవినింగ్ మార్నింగ్ 10 గంటల నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 5 గంటల తర్వాత ఓకే స్టాప్ ద వార్, సీజ్ ఫైర్ అగ్రి అయ్యామని అప్పుడు అదే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇండియన్స్ మీద ఎంతైతే ఉన్నదో
డిప్లొమాటిక్ గా పుటిన్ ఏదైతే అన్నాడో ఎనీ ఎఫర్ట్ ఉక్రెయిన్ వార్ స్టాప్ చేయడానికి ఏ కంట్రీ ప్రయత్నం చేసినా పర్టికులర్ అమెరికా ప్రయత్నం చేసినా మేము అప్రిషియేట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం అని మనం అన్నాం. కాకపోతే ట్రంప్ ఏంటంటే నాకే క్రెడిట్ కావాలి, అది నేను ఇది వీళ్ళంతా సామంతులు, వీళ్ళు నేను చక్రవర్తిని అనే పద్ధతులు ఆయన పోయినట్టు కనిపించినప్పుడు మోదీ అన్నాడు, పిలిచింది కదా మోదీ కెనడా పోయినప్పుడు మోదీ పిలిచిండు అక్కడ. ఎందుకంటే ముల్లా మోదీ అక్కడే వచ్చి కూర్చున్నాడు కాబట్టి మోదీని పిలిచి వాళ్ళ మధ్యన ఏదో చేద్దామనే ప్లాన్ లో పోతే మోదీకి మన ప్రైమ్ మినిస్టర్ తెలుసు కాబట్టి గో బ్యాక్ టు ఢిల్లీ, ఐ హావ్ సంథింగ్ ఇంపార్టెంట్ అని వచ్చేసింది. అంటే రీసెంట్ మన ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్ పక్కన పెట్టడం కన్నా ముందే రష్యన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన కూడా మొన్న చైనాలో జరిగినటువంటి. అవునా, ఇప్పుడు అదే ఇప్పుడు ప్రోటోకాల్స్ అనేది ఓకే, బట్ అది ఫార్మల్ అంటారు. అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని ఒక ప్రైమ్ మినిస్టర్లు ఇద్దరు కూడా ఇంతలా, మొన్న పుతిన్ గారు, ఇప్పుడు మోదీ గారు, ఇద్దరు కూడా అంటే గతంలో ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్లకి వీళ్ళకి ఒక కొంత క్లోజ్నెస్ ఎక్కువైందేమో అనిపించింది కదా. అంటే కొంతవరకు కరెక్టే. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అమెరికా ఏదైతే శాంక్షన్స్ వాళ్ళ మీద వేసి మన మీద తారీఫ్లు వేసి మన మీద ఏదైతే చేస్తుందో దానివల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఎఫెక్టెడ్ పార్టీస్ ఇద్దరు. ఓకే. సో దాంతో ఏమవుతుందని అంటే కొంతవరకు అండర్స్టాండింగ్ ఎక్కువైపోతే క్లోజ్నెస్ వచ్చేస్తుంది. అదే కాకుండా కూడా ఆ రోజులు టూ మచ్ ఫార్మాలిటీస్ ఉండేది. అవును సార్. ఇప్పుడు ఆ ఫార్మాలిటీస్ తగ్గించి ఈ ప్రోటోకాల్ ట్రంప్ కూడా వచ్చి ఎయిర్పోర్ట్ నిలబడి రిసీవ్ చేసుకుని కొట్టాను. తర్వాత ఇప్పుడు మన సండే ఆపరేషన్ మన ఇద్దరు ఒకటే కార్లో పోయి అవన్నీ మాట్లాడుకోవటం డిస్కస్ చేస్తూ వచ్చింది. పుటిన్ కూడా ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఆయన కూడా రిసీవ్ చేసుకుంటాడు. అంటే ఇదే ఒక్కోసారి క్లోజ్నెస్ ఇండికేట్. ట్రంప్ చేసిన దానికి ఇంకా క్లోజ్ అవ్వాల్సి వచ్చింది అన్నమాట. పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు పుల్ ఉన్నది, పుష్ ఉన్నది. ట్రంప్ పుష్ రకంగా చెప్పాలంటే ప్లస్ చేసాడేమో సార్. అందుకని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అనేది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అందుకనే అమెరికన్ థింక్ ట్యాంక్ చాలా మంది వీగన్ కాల్చి ఆ టైంలో పనిచేసిన వాళ్ళు కూడా ట్రంప్ కు చాలా వరకు అడ్వైజ్ చేసింది, డోంట్ పుష్ ఇండియా. ఇండియా పుష్ చేయడం వల్ల ఇండియా విల్ బికమ్ క్లోజ్. చైనా, రష్యా, ఇండియా కనుక క్లోజ్ అయిపోతే అమెరికాకు చాలా నష్టం అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే జరిగింది అనిపిస్తుంది కదా. పుతిన్ తో పాటు జిన్పింగ్ కావచ్చు, మోదీ గారు ముగ్గురు కలిసిన సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు బ్రిక్ అనేది ఉన్నది, తర్వాత ఎస్సీఓ ఉన్నది, తర్వాత రిక్, రష్యా, ఇండియా, చైనా. ఓకే, మూడే. ఆ మూడు అది ఇంకో ఫార్ములేషన్ లో ఉన్నది. ఈ గనుక మూడు కనుక క్లోజ్ అయిపోతే ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పుటిన్ రైజ్ చేసింది ఏంటంటే ఈ డాలర్ డామినేషన్, ఈ పేమెంట్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ కావాలంటే మనం బయలేటరల్ గా మన కంట్రీస్ కరెన్సీలో డీల్ చేద్దాం. ఓకే, డాలర్ నుంచి కాకుండా డాలర్ పక్కన మన పేమెంట్ సిస్టమ్ లో తీసుకుంటే మీ పేమెంట్ సిస్టమ్, మా పేమెంట్ సిస్టమ్, మనకి యూపీఐ ఉంది, అలాగే వాళ్ళకి ఉంటుంది పేమెంట్. అలాంటి చేసుకుంటే ఏంటంటే ఈ శాంక్షన్స్ మనం ఓవర్కమ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే అఫ్ కోర్స్ రూపీ సర్ప్లస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, మనం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దానికి ఈ ట్రేడ్ బ్యాలెన్స్ చేసుకుని వేరియస్ అదర్ మార్గాలంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయండి. నౌ దే ఆర్ రెడీ ఫ్రమ్ ఇండియా. ఏం కావాలంటే తీసుకోనికి రష్యా కూడా యాక్సెప్టెడ్ రిసెప్టివ్ ఉన్నది కాబట్టి దానివల్ల అది కూడా సార్ట్అవుట్ చేసుకోనికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో సార్, మొన్న జిన్పింగ్ గారితో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో వినిపించాయి. ఇండియన్స్ ఎక్కువగా అమెరికన్ డెవలప్ చేయడానికి ఎక్కువ వెళ్తున్నారు, బట్ చైనీస్ ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి చదువుకుని చైనాను డెవలప్ చేయడానికి వస్తారు, వీళ్ళు ఇక్కడ చదువుకుని అక్కడికి వెళ్తున్నారు. ఇది మన ఇండియన్స్ కి కొంచెం ఏమన్నా ఇంపాక్ట్, అంటే రేపు రాబోయేటువంటి దాంట్లో అక్కడ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉండదంటారు సార్ డెవలప్ చేయడానికి తిరిగి? మీరు అన్నది కరెక్ట్. ఎందుకనంటే మన వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ఇటు చూడరు, వాళ్ళ పిల్లలు అక్కడ ఉండిపోతున్నారు. కానీ చైనీస్ అలా కాదు. చైనీస్ కొంతమంది ఉండడం కాదు, కానీ ఎక్కువ మంది బాగా డెవలప్ కాగానే మళ్ళీ రిటర్న్ కావాలని ఉంటుంది. అంటే వాళ్ళ కల్చరల్ ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో అటాచ్మెంట్ మన వాళ్ళు ఒకసారి మర్చిపోతారు. కానీ అలా కాదు, రూట్స్ అన్ని దే కీప్ ఇంటాక్ట్. సో అది ఏదైతే ఆ మాట ఉన్నదో చైనీస్ కు ఇండియన్స్ కు కనుక మనం కంపేర్ చేస్తే, అందుకనే కదా ఒకప్పుడు చైనీస్ నెంబర్ 1 అమెరికాలో, ఓల్డ్ జనం ఉండేది. నవ్వు మనమే టాప్ అయిపోయాం, వాళ్ళు తగ్గారు. అయితే ఏమైందంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే అక్కడ చైనా పాలసీస్ కూడా, చైనీస్ గవర్నమెంట్ కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాపస్ తీసుకుంటారు. సో మన గవర్నమెంట్స్ సిన్సియర్ గా ఇది కొన్ని మెజర్స్ ఇచ్చారు. సైంటిస్ట్ వస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అది మళ్ళీ కన్వర్ట్ అంత పెద్దగా లేదు. సో ఇప్పుడు
అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉండాలని కూడా లేదు అవును సార్. ఈ పరిస్థితులు చూసి ట్రంప్ వచ్చిన తర్వాత. కొన్ని కాకపోతే ఇక్కడ కొద్దిగా అదే ఇప్పుడు మన ప్రభుత్వం కనుక ఇది ఎన్ఆర్ఐస్ రిటర్న్ రానికి పర్టికులర్లీ యుఎస్ నుంచి రిటర్న్ రానికి కొంతవరకు ఇన్సెంటివ్స్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మన సైంటిస్ట్, స్పేస్ సైంటిస్ట్ ఉన్నారు, తర్వాత మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు, న్యూక్లియర్ ఫీల్డ్ లో ఉన్నారు. వీళ్ళు ఒకవేళ అక్కడ పనిచేసే వాళ్ళు ఇప్పుడు నాసాలో పనిచేసే వాళ్ళు మనకు వచ్చి ఇస్రోలో పనిచేయడానికి వాళ్ళకి కంపేర్ చేస్తే కనీసం కొంత పీరియడ్ అట్లీస్ట్ ఫెసిలిటీస్ స్కేల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళంతా వచ్చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకుండా ఇప్పుడు ట్రంప్ అందరినీ H1B కట్ చేసేసి మొత్తం వాపస్ పంపిస్తుంది. అదే కాకుండా ఈవెన్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు. అవన్నీ రివ్యూ చేస్తాను. ఎవరన్నా ఎప్పుడైనా ఏదన్నా ఒక మాట అమెరికాకు ఎగ్నెస్ట్ గా మాట్లాడినట్టుంటే వెంటనే ఇంటికి పంపిస్తాను. పాత అన్ని ఇప్పుడు తోలుతాను. ట్విట్టర్ కాంచి ఫేస్బుక్ కాంచి ఏన్ని తవ్వేసి ఏదన్నా ఒక మాట ఇలా అన్నట్టయితే అన్వాంటెడ్ అనిపిస్తే అందరినీ రిటర్న్ పంపిస్తాం, క్యాన్సిల్ చేసేస్తాం. ఈవెన్ ఇప్పుడు ఒకప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండేది, అది కూడా ఇప్పుడు స్టాప్ చేసేసి అప్పుడు కోర్టు కేసు నడుస్తుంది అనుకోండి. సో ఇవి ఒకప్పుడు అన్ని ఇన్సెంటివ్స్ ఉండేవి. అక్కడ పోతే స్వర్గానికి, నరకం నుంచి స్వర్గానికి వచ్చిన అనే ఫీలింగ్ అలా వచ్చేది అక్కడ. ఇప్పుడు ఎక్కడ పోయినా వచ్చేసి హాయిగా ఉన్న ఇండియాని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ నరకంలో పడ్డా అనే ఫీలింగ్ వాళ్ళు కూడా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంది ఇప్పుడు అంత కంఫర్టబుల్ లేదు. సో ఈ 1 year కూడా కాలేదు, ఈ 4 ఏళ్ళలో నరకం చూపిస్తాడు ట్రంప్. కనీసం డబ్బులు పంపించుకోవాలంటే ఇంటికి మనకు కూడా మంచి అవకాశంగా అనుకోవచ్చు కదా. ట్రంప్ ఉన్నంతకాలం మనం ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి, ఆ స్కిల్స్ అంతా మనం ఇక్కడ ఉపయోగించుకోవడానికి, మన వాళ్ళని మళ్ళీ మనం ఇక్కడ తీసుకొచ్చి ప్రాపర్ గా వాడుకోవడానికి. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఎనీ ఛాలెంజ్ ఆల్సో థ్రోస్ ఏ ఛాన్స్ ఫర్ ఎనీ డెవలప్మెంట్. అందుకని ఇప్పుడు ఏదో డిఫికల్టీస్ వచ్చినాయి ట్రంప్ వచ్చి క్రియేట్ చేసిన బదులు దీన్ని మనం ఛాలెంజెస్ మనం ఫేస్ చేసి మంచి అడ్వాంటేజ్ తీసుకొని మన డ్రెయిన్ అయ్యేది ఇప్పుడు బ్రెయిన్ గెయిన్ చేయగలిగితే అది చాలా వరకు మనం అచీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మందికి అమెరికా ఉన్న మన ఇండియన్స్ అందరికీ తెలిసిపోతుంది. ఇండియాలో కనుక కనీసం ఇప్పుడు ఒకప్పుడు మన హైదరాబాద్, మన తెలంగాణ చూడండి ఎలా ఉండేది. ఇప్పుడు హైటెక్ సిటీ ఇక్కడ ట్రై చేస్తుంటే న్యూయార్క్ ఉన్నట్టే ఫీలింగ్ అందరూ చెప్పుకుంటున్నాం. అంటే నేచురల్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. ఈ డిస్క్రిమినేషన్ అక్కడ పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది అమెరికాలో రాను. ట్రంప్ వచ్చిందని కాదు, ట్రంప్ తర్వాత కూడా పోస్ట్ ట్రంప్ కూడా ఆ సొసైటీలో ఏమైపోయింది అంటే వీళ్ళంతా ఎవరో వచ్చి దే ఆర్ టేకింగ్ అవర్ జాబ్స్, దే ఆర్ టేకింగ్ అవర్ బ్రెడ్, అలా ఫీలింగ్ వాళ్ళు జనరేట్ చేసుకుంటూ వస్తుంది. జనరేట్ అయిపోయింది కాబట్టి అది అంత ఈజీగా పోదు. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగాలి ఏదైతే వస్తుందో వాళ్ళేమో ఎగ్జాక్ట్ వాళ్ళేమో కష్టపడరు, వర్కౌట్స్ ఎక్కువ ఉంటారు. ఇండియన్స్ అయినా చైనీస్ అయినా పోతే 2 గంటలు కష్టపడతారు. 2 గంటలు కష్టపడతారు, ఇంటెలిజెన్స్ కాబట్టి ఆటోమేటిక్ గా ఎర్నింగ్స్ పెరిగిపోతాయి. సో ఇవన్నీ వెళ్ళిపోయినప్పుడు ఇండ్లు కొంటారు, కార్లు కొంటారు, దర్జాగా చూస్తారు, ఇవన్నీ చూసి వాళ్ళకి కన్వర్ట్ అవుతుంటారు. సో ఇది పెరుగుతుంటది కాబట్టి ఎస్ ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ఏదైతే సిస్టమ్ అంటే యాంటీ ఇండియా యాటిట్యూడ్ ఏదైతే డెవలప్ అయిందో అడ్వైజర్స్ ఎక్కువ కరెక్ట్ బనానా వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళంతా ఏంటంటే ఒకడైతే కూడా కామెంట్ చేసి ఏమంటే ఓ ఇండియన్స్ అంతా ఏది వర్స్ట్ లాంగ్వేజ్ చేసేసి అవన్నీ అంటే ఆ స్టేజ్ కి డిస్క్రిమినేషన్ అంత స్టేజ్ పోయిందని అంటే ఇంకా పెరుగుతుంటది. సో ఈ ట్రంప్ పీరియడ్ ఇట్స్ ఎ ఛాలెంజ్, డిఫికల్ట్ టైమ్స్. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంతవరకు ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళని అట్రాక్ట్ చేస్తే చైనీస్ అమెరికాలో పనిచేసి డెవలప్ చేసి వచ్చి చైనాలో వచ్చిన తర్వాతనే మాక్సిమం డెవలప్మెంట్ వచ్చింది చైనా. నేచురల్. సో అలానే ఇండియా కూడా అవకాశాన్ని తీసుకుంటే మనం అదే డ్రెయిన్ నుంచి పోయి గెయిన్ నుంచి వచ్చేసి మనకి ఇది ట్రాజెక్టరీ ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది కాబట్టి అమెరికా అడ్డంకులు ఎన్ని పెట్టినా మనకు రష్యా తోడుంటుంది. రష్యా కూడా టెక్నాలజికల్లీ ఇన్ఫీరియర్ కాదు, కాకపోతే ఏమిటిదని అంటే ఆ కమ్యూనిస్ట్ సిస్టమ్ లో ఉండి కొంతవరకు అంత ఫ్రీడమ్ దొరకలేదు ఆల్ సైంటిస్ట్ కు. బట్ చాలా వరకు ఒకప్పుడు చూస్తే అంత ఒలింపిక్స్ ఎక్కడ మొత్తం రష్యా వాళ్ళే ఉండేవాళ్ళు. ఈ డిసింటిగ్రేషన్ అయిన తర్వాత కొంతవరకు అటు ఇటు డిస్టర్బ్ అయిపోయింది. బట్ నౌ కమింగ్ బ్యాక్. సో నార్మల్ ఇంత వారం నడిపించినా కానీ వాళ్ళ ఎకానమీ ఏం దెబ్బతింది, వాళ్ళ రూబుల్ ఇంత జీరో దాకా పడిపోయింది, టాప్ పైకి వచ్చింది. సో వాళ్ళకున్న రిసోర్సెస్, వాళ్ళకున్న రిసోర్సెస్ బాగున్నాయి. ఇప్పుడు
అమెరికాకు రేర్ ఎర్త్ మెటల్స్ కావాలని చైనా మీద ఆధారపడి ఉన్నది. అదే రేర్ ఎర్త్ మెటల్స్ నుంచి రష్యా యుక్రెయిన్ లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యూయల్ అదే చెప్తున్నారు కదా, పుట్టిన మేము సప్లై చేస్తాం, మా దగ్గర నుంచి కొనుక్కుంటున్నారు. ఇండియా ఆయిల్ కొనుక్కుంటే తప్పే ఉందండి, అది కరెక్ట్ కదా. అంటే రష్యాలో ఉన్న రిసోర్సెస్ బాగున్నాయి కాబట్టి అమెరికాలో కూడా రిసోర్సెస్ ఉన్నాయి, లేవని కదా, అందుకని వాళ్ళు ఇచ్చైపోయారు. రిసోర్సెస్ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునే టెక్నాలజీస్ అమెరికాలో ఎక్కువని, రష్యాలో కూడా ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. సో ఇండియన్ రష్యన్ కోఆపరేషన్ కొలాబరేషన్ బోత్ విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. కానీ వాళ్ళు గమనించారు, ఐడెంటిఫై చేసాం, మనం కూడా గమనించాం. సో ఈ విజిట్ మాత్రం ఇంకా ఫ్యూచర్ కు కోఆపరేషన్ ఇంకా పెరుగుతుంది, బోత్ కంట్రీస్ బలపడతాయి. లాస్ట్ గా భగవద్గీత రష్యన్ లో ట్రాన్స్ఫర్ చేసి ఇచ్చారు, అది అందరికీ ఒక ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఏం సార్ దానివల్ల, దాని వెనకాల ఉండేటువంటి రీజన్ ఏంటంటారు మోదీ గారు? ఇప్పుడు మోదీ గారు ఎక్కడ పోయినా ఇప్పుడు భగవద్గీతను తీసుకుపోతున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. కెనడాకి చేశారు, అక్కడ మన యూకేకి అయినా చేశారు, ఇక్కడ కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, ఇండియాలో స్పిరిచువలిస్టిక్ కూడా చాలా పెరిగిపోయింది. ఓకే. సో దాన్ని ఈక్వల్ గా చాలా వరకు ఇప్పుడు అమెరికా ఇంత పిచ్చిగా సైకాట్రిక్ పేషెంట్స్ ఎక్కువైపోయారు, ఎందుకంటే టూ మచ్ మెటీరియలిస్ట్ అయిపోయేసరికి ఇది అయిపోతుంది. సో ఇండియా అలా కాకుండా బ్యాలెన్స్డ్ గా ఇది ఉన్నది కాబట్టి ఆయన ఏదైతే అదర్ ఆర్టికల్స్ ఏదైతే ప్రజెంట్ చేశారో అవన్నీ మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూనే ఉంటాయి. ఇంకోటి ఫుడ్ కూడా అఫ్కోర్స్ టీ అవి అన్ని కూడా మిగతా ఐటమ్స్ కూడా ఇచ్చాడు, సిల్వర్ కూడా ఇచ్చాడు. ప్లస్ భగవద్గీత కూడా ప్రజెంట్ చేశారు కాబట్టి స్పిరిచువల్లీ ఆల్సో ఇండియా ఈ స్ట్రాంగ్. అందుకనే అదర్ కంట్రీస్ కూడా ఇండియా లెక్క స్ట్రాంగ్ ఉండాలని ఇది ప్రజెంట్ చేస్తున్నామని. మెంటలీ ఫుల్లీ ఈ స్పిరిచువల్ తో మేము బాగా స్ట్రాంగ్ గా ఉంటాం, బట్ మీరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని. కరెక్ట్ కదా. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ యోగా డే అనేది స్టార్ట్ అయిపోయి అంతే ప్రపంచం అంతా యోగా. ఇప్పుడు ఒకప్పుడు యోగా అంటే ఇప్పుడు నేను ఉజ్బెకిస్తాన్ ఉన్నప్పుడు కూడా యోగా టీచర్ తీసుకొచ్చాను, వాళ్ళు కొద్దిగా రిలెక్టెంట్ గా ఉన్నారు. జర్మనీలో ఉన్నప్పుడు కూడా కొంతవరకు రిలెక్టెన్స్. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓ యోగా టీచర్ ఇస్ దేర్, ఓకే విల్ కమ్ అని. అంటే యోగా ఈస్ గుడ్ ఫర్ హెల్త్, డోంట్ మిక్స్ ఇట్ విత్ రిలీజియన్. ప్రతి రిలీజియన్ లో మంచి మంచి ఉంటాయి. సో వన్ గుడ్ పాయింట్ ఇన్ యోగా ఈజ్ ఇట్స్ హెల్దీ అండ్ దెన్ ఇట్ కీప్స్ యూ హెల్దీ. కాబట్టి దానికి ఏం రిలీజియన్ దానికి సంబంధం లేదు అనేది, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం అది ఇచ్చామనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసింది. అందులో యాక్సెప్ట్ చేయడం వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది అందరికీ. అందుకని భగవద్గీతలో ఉన్న ఎన్నో మంచి విషయాలు అన్ని ఉన్నాయి కాబట్టి అది కూడా మేము చూసుకోండి అని ప్రజెంట్ చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.